గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం. నిన్నటి వీడియోలో చూశారు కదండి, పిల్లల కోసం అయితే బిర్యానీ చేసాం కదా. రాత్రి కొంచెం మిగిలి ఉన్నది, ఉదయం పూట వాళ్ళు తినేసి అయితే వెళ్ళిపోయారు. అనిలేమో మొన్న సారాలు నాన్నగారి ఫ్లెక్సీలు అవి పెట్టారు కదా, అవన్నీ ఓడ దిగడానికి అయితే వెళ్ళాడు. నేనే మిగిలిపోయాను. నేను అన్నం తిందామని చెప్పానని చూస్తే అన్నంలోకి అయితే కూరగాయలు ఏమీ లేవు అనమాట. ఇదిగోండి ఇక్కడ చెట్టు కనపడుతుంది కదా, అదిగోండి అది కాకరకాయ చెట్టు అనమాట. దాన్ని ఏమన్నా కొన్ని కాకరకాయలు ఉన్నాయని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను. మొన్న ఉంటే కొన్ని కోసాం కాకరకాయలు. ఇంకేమైనా ఉన్నాయని చూసి దానికి తోడు కొంచెం అయితే ఇంకా కూర అవుతుంది కదా అని చెప్పానని కూర అయితే వండదామని అనుకుంటున్నాం. మన ఇంటి దగ్గర మన పెరట్లో కాసిన స్వచ్ఛమైన కాకరకాయ అనమాట. కాకరకాయ కూర చాలామంది కారం కారంగా కాయగా కాకరకాయ కారం చేసుకుని తింటారు. చాలా తక్కువ అనమాట బెల్లం వేసుకుని తినేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు నేను కూడా కాకరకాయలో బెల్లం వేయంగానే చియాక్ అని చెప్పాను అనేదాన్ని, మన సీతారు కాక చియాక్ అన్నట్టు. అందుకని చెప్పాను దాంట్లో తీగా పుల్లగా కాకరకాయల్లో చక్కగా బెల్లం వేసుకుని చింతపండు పులుసు పోసుకుని కూర అయితే వండదామని చెప్పని నేను అనుకుంటున్నానండి. ఇక వెళ్ళి గబగబా దాంట్లో కాయలు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసి కోసుకుని గబగబా కూర వండుకుని ముందైతే అన్నం అయితే తినాలండి. బాగా ఆకలి అవుతుంది. టైం 12 అయిపోయింది. ఉదయం పచ్చడి ఉంటే నేను అన్నం వండుకుని ఒక ముద్ద అయితే వేసుకుని తినేసానండి. ఇప్పుడైతే కాకరకాయలు కోసుకుని చకచకా వెళ్ళి కూర వండుకుని తినేసేద్దాం. ఏమైనామమ్మ? ఇది ఒక కాయ అమ్మమ్మ. కాయలు అయితే అమ్మమ్మ చేత దేవులు ఆడిపోతున్నానండి. ఇది ఒక కాయ కనపడి ఇక 2 ఉన్నాయి అమ్మ మేడ 7 ఉండే. హాయ్ చెప్పు ఒకసారి కాయ పట్టుకుని. నేనే హాయ్ చెప్పు. కాయ చూపిస్తానమ్మా. చూపి. ఇటు చూడు నవ్వు. అమ్మమ్మ ఇంకో కాయ అమ్మమ్మ. అదిగో అటు ఉండేలే. అటు 2 కనపడి నాకు. ఇదిగోండి, ఎప్పుడు సంవత్సరానికి ఖచ్చితంగా ఒకసారైనా సరే ఇక్కడ కాయ అయితే కాసిద్ది. అదేవిధంగా ఇక్కడ దోసకాయ చెట్టు కూడా వచ్చింది. మన దురదృష్టం ఏంటంటే ఈ తినే కాయలు కాదు, పిచ్చికాయలు. ఏం దోసకాయలు కాయలు అయితే చేదైపోయినాయి. చక్కగా ఈ 7 బాగా వచ్చినాయి. ఎక్కడ చూసిన దోస చెట్లు అయితే. కొయ్యి. ఇదిగో కింద ఉంది, నీ కాలు కాడ ఉంది. మళ్ళీ కనబడిందా? నేను ఈ ఫోటో అండి దోసకాయ రేపండు జాగ్రత్త అమ్మమ్మ. ఇగోండి కాకరకాయలు అయితే కోసింది అమ్మమ్మ. చాలా కాకరకాయలు వచ్చినాయి. మొన్నటేం కొన్ని పండిపోయినాయి, వాటిలో కొన్ని గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. అయితే కోసి పులుసు చేసుకుందాం అమ్మమ్మ. మా అమ్మమ్మ కొంచెం భయపడుతుంది, సిగ్గుపడుతుంది. నేను కనబడినాను కూడా అని అంటుంది ఆఖరికి. అందుకని చెప్పానని ఆవిడని ఇబ్బంది పెట్టుకోకుండా నేనైతే వీటైతే చేస్తున్నాను. పక్క నుండి అందించిద్ది అనమాట. కొన్ని కాయలు అయితే కాయగా నేను కారం అయితే చేస్తానండి. కొన్ని అయితే పులుసు చేస్తాను. ఒకటి చేద్దామని నేను చెప్పాను అనుకుంటే ఇంకోటి కూడా చేయడం జరుగుతుంది. అనిల్ ఛానల్లో అయితే నేను కాకరకాయ ముక్కలు చేసి కారం చేశానండి. కాయ అయితే నేను వండలేదు. ఇదైతే నా ఛానల్లో అయితే పెడతాను నేను ఇది కూడా. సరే మరి ఇక వండదామమ్మ. నిన్న పాట పాడమంటున్నారు, పాడమ్మమ్మ. సరే లాస్ట్లో అయితే అమ్మమ్మ చేత ఓ పాట పాడించి వీడియో అయితే ముగిద్దామండి. పాడను ఇప్పుడు. ఎప్పుడు అన్నా అదేది ఇప్పుడు అవ్వచ్చుగా. గొంతు రావాలి. సరే మరి. ఇగోండి కాకరకాయ పులుసులోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, తాలింపు దినుసులు, చింతపండు పులుసు, బెల్లం,
అలాగే కాకరకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక మనం పొయ్యి మీద చట్టి పెట్టేసుకుని గబగబా కూర అయితే వండేసుకోవాలి. ఏమో ఎన్నిసార్లు చెప్పిందో చట్టి పెట్టుకుని కూర వండుకోవాలి, ఎంతటి వండలేదు అనుకుంటున్నారేమో. గబగబా వండుతానండి. వీడియోలో నేను కనపడిపోవచ్చు అంటే వంట వండే కార్యక్రమంలో, ఎందుకంటే ఈయన తీసుకుంటా తిప్పుకుంటా మళ్ళీ కనపడిన, అందుకని నేను అక్కడ పెట్టేసేసి వీడియో అయితే మీకు చూపిస్తానండి. ఇక స్టార్ట్. ఇక మండుతుందా? మండుతుంది. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. గబగబా అన్నం తినాలేక అన్నం కూర అయితే ఉడికిపోయిందండి. చిచ్చిచ్చి 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 కూర అయితే ఉడికిపోయిందండి. గబగబా అన్నం అయితే తినేసేయాలక. అట్లా ఎందుకన్నా చేసి అంటే వీడియో తీసుకునేటప్పుడు వీళ్ళు ఎవరు ఉండరు కదండి, కరెక్ట్గా ఫేసు ప్లేటు తింటున్నట్టుగా అంతా కనబడుతుందా లేదా అని ముందు అట్ట తీసుకుని ఇది పర్లేదు బాగానే వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చొని అంతా బాగానే ఉందని చేస్తా. అట్టా గుర్తులేదు. ఇదిగోండి ఎట్టకేళ్ళకి కూర అయితే ఉడికిపోయింది. గబగబా ఫస్ట్ నుంచి చదువుతున్నాం కదా, గబగబా తినేసేయాలండి. గబగబా 2 ముద్దలు అయితే తినేసేయాలి. స్నానం మీకు వచ్చేసింది. టైం అయితే 2 దాటిపోయిందండి. మా నాయన ఎక్కువ వండేదండి బెల్లం వేసుకుని ఈ కూర. ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది కదా, చాలా మట్టికి తక్కువ ఇలా బెల్లం చింతపండు వేసుకుని చాలా మట్టికి ఎక్కువగా కారమే ఇష్టపడతారు చాలామంది. తినే టేస్ట్ అలా ఉంది, చెబుతా ఉండండి.
చాలా చాలా బాగుందండి. పద్దాగా తినకపోయినా ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ ఎట్టయితే ట్రై చేయండి నిజంగా. అంటే మన పాతకాలపు వాటిని మర్చిపోకుండా ఒకసారి గుర్తు చేసుకున్నందుకు, గుర్తు పెట్టుకుంటున్నందుకు అనమాట. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.